వాళ్ళు కూడా పిలవరా? అలాగేనయ్యా. అదిగో అయ్యా. ఏందిరా మీరేనా వీళ్ళ కొడుకులు కోడళ్ళు? మా తలరాతలు బాగోలేదయ్యా. ఏందమ్మా వీళ్ళనా మిమ్మల్ని వీధిలో పడేసింది? వాళ్ళన్నా చల్లగా ఉండని అయ్యా. అట్లనా? చాలయ్యా. అరే వీళ్ళు ఇట్లా వీధిలో పట్టడానికి కారణం ఎవర్రా? అయ్యా ఇప్పుడు వంతు నాది. మా ఇంటికి బంధువులు వచ్చారు, ఇల్లు చాలదు. మా అమ్మాయిల పని కూడా మేమే చూసుకోవాలి. అదీ కాక మా మామయ్య వచ్చాడు, ఆయన ఎంఆర్ఓ. వీళ్ళుంటే ఆయనకి ఇబ్బంది అని అది అందుకే 2 రోజుల తర్వాత. అరే మీరు పసిబిడ్డల్లా ఉన్నప్పుడు మీ అమ్మ అమృతధారలు ఇస్తూ మురిసిపోతుంటే మీరు మలమూత్రాదుల మీద పోస్తే మిమ్మల్ని ఇసిరేసిందిరా. పైగా మీకు పాలు ఇచ్చి నిద్ర పుచ్చి ఆ తర్వాత శుభ్రం చేస్తుంది. అట్టనే మీ నాన్న మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని నా కొడుకు అందనంత ఎత్తు ఎదగాలని ఆశతో చెమట వచ్చి కష్టపడి చదువు చెప్పిస్తబట్టేగా, ఇంత వాళ్ళను చేయబట్టేగా సంఘంలో మీకు ఈ గౌరవం. అట్లాంటి వాళ్ళని వాటాలు వేసుకుంటారా? వాటాలు మీ అమ్మా నాన్నలు కూడా మిమ్మల్ని వాటాలు వేసుకుని పెంచితే మీ బ్రతికేమయ్యాకురా? వాళ్ళని ఏమనొద్దయ్యా. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అదే మాకు చాలయ్యా. మీకంత కర్మెందుకయ్యా, మా బంగ్లాలో హాయిగా ఉండండి. ఒరే సూరి, ఈ పెద్దోళ్ళని తీసుకెళ్లి మన బంగ్లాలో ఒక రూమ్ ఇచ్చి జాగ్రత్తగా చూడు. ఏ లోటు రానియకు. సరేనయ్యా. వెళ్ళు. పదండి అమ్మా. ఆగండి ఒక్క నిమిషం. ఇదిగో పెద్దయ్య ఉండని. వద్దయ్యా వద్దయ్యా. మా ఆయుష్ కూడా పోసుకో, 100 ఏళ్ళు బతుకయ్యా. ఉండని అయ్యా, మీరు కూడా నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళయ్యా. వద్దయ్యా. తీసుకొని పోండియా. నిజంగా నువ్వు దేవుడు అయ్యా. ఇదిగో నాన్న తీసుకోమ్మా, ఉంచుకోండి, ఖర్చులకు ఉంచండి. దేవుళ్ళగా పెద్ద ఆయన వచ్చి ఖర్చులకు ఇచ్చండి. నిజంగా నువ్వు నూనె బతుకయ్యా. చూసినారా అదిరా ప్రేమ అంటే. చచ్చేంత వరకు తల్లిదండ్రుల ప్రేమ తగ్గదురా. కానీ మీరేం చేసినారా? మీ పెళ్ళాల సుఖాల కోసం వాళ్ళని దూరం చేసుకున్నారు. ఊరుకోండి నాయనా, ఊరుకోండి. ఇదే ఉంటే ఈ ముసలి గతి పట్టేది కాదు కదా. ఎందుకమ్మా ఏడుస్తావు? కనిపించని ఆ దేవుడి కన్నా కని పెంచిన ఈ తల్లిదండ్రులేరా మీకు అసలైనటువంటి దేవుళ్ళు. వాళ్ళకి కావాల్సింది మీ ఆస్తిపాస్తులు కాదురా, మీ ప్రేమ కావాలి, మీ కరుణ కావాలి. వేళ పొద్దున ఇంత ముద్ద కావాలరా వాళ్ళకి. ఇది కూడా ఇవ్వకపోతే పశువులకు మీకు భేదమేమిట్రా? సంతోషం, చల్లగా బతకండి బిడ్డలారా. ఒరేయ్ సూరి అయ్యా.